హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కేఎస్ఎన్ఆర్ ఫ్యామిలీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈ రోజున మీకు బాపు మ్యూజియం అంటారు, విజయవాడలో ఉంటుందండి. దీనినే ఇంతకుముందు విక్టోరియా మ్యూజియం అని కూడా అంటారు. అయితే ఈ మ్యూజియంలో మనకి తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయండి. ఇందులో 2 బిల్డింగ్స్ అనేవి ఉంటాయి. స్టార్టింగ్ ఎంట్రన్స్లోనే మనం టికెట్ అనేది తీసుకోవాలి. చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి వేరువేరుగా ఉంటుంది. వీడియో మొత్తం పెట్టాలంటే లెంతీగా ఉంటుంది కాబట్టి ఇది పార్ట్ 1గా పెడతాను, ఇంకొక వీడియో పార్ట్ 2గా పెడతాను. 2 వీడియోలు కూడా చూడండి. ఇది ఒక బిల్డింగ్ అండి. ఇందులో మనకి పింగళి వెంకయ్య గారు మన జాతీయ పతాకాన్ని గాంధీజీకి అందజేస్తున్న విగ్రహాలు అనేవి ఉంటాయి. చాలా బాగుంటుందండి. ఇప్పటి పిల్లలకి మనకి తెలియని విషయాలు కూడా ఈ మ్యూజియం చూసి చాలా బాగా తెలుసుకోవచ్చు. ఇది బుద్ధ విగ్రహం. అలాగే ఈ మ్యూజియం గురించి మనం చాలా తెలుసుకోవచ్చండి. ఇక్కడ చూసారా, పింగళి వెంకయ్య గారు జాతీయ పతాకాన్ని గాంధీజీకి అందజేస్తున్న విగ్రహాలు. అలాగే జాతీయ నాయకులు, మన స్వాతంత్రం కోసం పోరాడిన నాయకులందరి విగ్రహాలు ఇలా ఉంటాయి. పైన కూడా అశోక చక్రం ఉంటుంది. ఆ పైన కూడా విగ్రహాలు, చిన్న చిన్న విగ్రహాలు అనేవి ఉంటాయి. మనకి దేశం కోసం పోరాడిన నాయకులందరూ వారి విగ్రహాలు కూడా ఈ పైన అనేది ఉంటుంది. చాలా బాగుంటుందండి. ఇప్పటి పిల్లలకి తెలియని విషయాలు ఈ మ్యూజియంని చూసి తెలుసుకోవచ్చు. అలాగే ఈ మ్యూజియంనే మనం ఇంతకుముందు విక్టోరియా మహల్ అని కూడా అనేవాళ్ళు. ఇప్పుడు బాపు మ్యూజియంగా మార్చారు. ఈమె విక్టోరియా ప్రిన్సెస్ అండి. ఈమె విగ్రహం ఫోటో కూడా మనకి ఇక్కడ ఉంచారు. తర్వాత ఇక్కడ చాలామంది జాతీయ నాయకులందరూ కూడా ఉంటారు. ఇది చాలా పిల్లలకి చూడదగిన ప్లేస్ అండి. మనం ఏ పార్కుకి వెళ్ళినా కొంచెం సేపు మనం ఎంజాయ్ చేస్తాం. కానీ ఇలాంటి ప్లేసులకి పిల్లల్ని తీసుకువెళ్తే పిల్లలు చాలా సంతోషిస్తారు. అలాగే వాళ్ళకి ఎడ్యుకేషన్ తరపున కూడా మనకి ముందుగానే వాళ్ళకి నాలెడ్జ్ అనేది అందించిన వాళ్ళం అవుతాము. ఇది ఇంకొక బిల్డింగ్ అండి. ఇక్కడ ఈ బిల్డింగ్లో 2వ శతాబ్దం 3వ శతాబ్దం కాలం నాటి బుద్ధుడు విగ్రహాలు, అలాగే వాళ్ళు వాడిన వస్తువులు, తుపాకులు, వాళ్ళు ఎలా యుద్ధం చేసేవాళ్ళు, అలాగే వాళ్ళు గుర్రం మీద వచ్చేవాళ్ళు కదా, ఆ గుర్రం నాటివి తవ్వకాల్లో బయటపడ్డ విగ్రహాలన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. ఇక్కడ మనకి ఒక ఎంట్రన్స్లో యాప్ అనేది మనం డౌన్లోడ్ చేసుకుంటే ఆ యాప్ దాన్ని చూడటం వలన లోపల స్క్రీన్స్ ఉంటాయి. దానివల్ల మనం రియల్గా అక్కడ విశేషాలు, ఈ మ్యూజియం మొత్తం కూడా మనం చూస్తే చాలా బాగుంటుందండి. ఇలా మనం చూడటం వల్ల పిల్లలకు తిరిగి చూసే అంత లేకపోయినా సరే ఇక్కడ చూస్తే చాలా తెలుస్తాయి పిల్లలకి. ఇక్కడ విగ్రహాలన్నీ కూడా తవ్వకాల్లో బయటపడ్డ విగ్రహాలండి. ఈ యోగ నరసింహుడు 12వ శతాబ్దం కాలం నాటివి. ఈ బాపు మ్యూజియం విజయవాడలో 1887లో క్వీన్ విక్టోరియా స్వర్ణోత్సవ వేడుకల్లో భాగంగా రూపొందించబడిందండి. కృష్ణా జిల్లా కలెక్టర్ రాబర్ట్ సేవెల్ అనే అతను అప్పుడు కలెక్టర్ అన్నమాట. ఆయన 1887లో జూన్ 27వ తారీఖున శంకుస్థాపన చేశారు. 1921లో శ్రీ పింగళి వెంకయ్య గారు ఈ ప్రదేశంలోనే మహాత్మా గాంధీకి త్రివర్ణ పతాకాన్ని బహుకరించారు. అలాగే 1962లో ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పురావస్తు శాఖ మరియు మ్యూజియంల ఆధ్వర్యంలో పురావస్తు మ్యూజియంగా మార్చబడింది. బాపు మ్యూజియంలో పాలకులు ఉపయోగించిన చారిత్రాత్మక గ్యాలరీలు, రాతితో చేసిన రాతలు, నాణేలు, ఈటెలు, శరీర కవచాలు, తుపాకులు, ఆభరణాలు మొదలైనవన్నీ కూడా ఉన్నాయి. ఈ 2వ శతాబ్దం 3వ శతాబ్దం కాలం నాటివి కూడా అక్కడ రాజులు వాడిన గిన్నెలు కానీ, అలాగే వాళ్ళు శ్మశాన వాటికగా దేన్ని వినియోగించేవాళ్ళు, అలాగే అక్కడ విగ్రహాలు, వాళ్ళు వాడిన పాత్రలు, కత్తులు, వాళ్ళ యుద్ధం ఎలా చేసేవాళ్ళు, యుద్ధానికి వాడిన తుపాకులు, గుండ్లు, అలా చాలా ఉన్నాయండి. పిల్లల్ని ఒక్కసారి కనుక మీరు ఇలా తీసుకువెళ్ళారనుకోండి చాలా సంతోషిస్తారు. కొంచెం వీళ్ళకి లెసన్స్లో వస్తాయి కదండి, చరిత్ర గురించి, వాటి గురించి కూడా ఇలా చూపించడం వలన పిల్లలకు చాలా బాగా తెలుస్తుంది. ఒకసారి విజయవాడ వచ్చినప్పుడు మీరు కూడా చూడండి. ఇది ఎక్కడ ఉందంటే విక్టోరియా మ్యూజియం లేదా బాపు మ్యూజియం, ఎంజీ రోడ్, బకింగ్హాంపేట, విజయవాడ, ఆంధ్రప్రదేశ్లో ఉందండి. ఇది నేపాల్ వాళ్ళదండి. పగోడా అంటారు. ఇది క్రీస్తు శకం 19వ శతాబ్దం కాలం నాటిది. ఇది కాఠ్మండు, నేపాల్ వాళ్ళది. ఇది పిల్లలకి కూడా దీని గురించి చూడటం కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉంటుందండి. కొంచెం పెద్ద పిల్లలైతే చాలా బాగుంటుంది. ఇది స్తూపం, బౌద్ధ స్తూపం ప్రతిరూపం. ఇది క్రీస్తు శకం 3వ శతాబ్దం కాలం నాటిదండి. ఇలా
బుద్ధుడు ఒక చెయ్యి విరిగిపోయినది కానీ, తల విరిగిపోయి బుద్ధుడు భాగం కానీ, ఇలా విగ్రహాలు అనేవి చాలా ఉన్నాయి. మీరు కూడా చూడండి. నేను మ్యూజిక్ యాడ్ చేస్తాను, మొత్తం వీడియో మొత్తం చూడండి. మీకు అన్ని విషయాలు చాలా బాగా అర్థమవుతాయి. అక్కడ రాజులు ఏమేమి వాడారు, వాళ్ళు వేసుకున్న నగలు ఏంటివి అనే విషయం కూడా మీకు అర్థమవుతుంది. చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై ఛానల్. వీడియోకి మ్యూజిక్ యాడ్ చేసేస్తాను, పూర్తిగా చూసేయండి.